హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ల్యాండ్. మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు గురక పెడుతూనే ఉంటారు కదండి. సో ఈరోజు ఈ వీడియోలో గురకకు సంబంధించిన కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్, మీరు నిద్రలో గురక పెడుతున్నారు లేదా నువ్వు నిద్రలో చాలా గురక పెడుతున్నావు. You are snoring in your sleep. You are snoring in your sleep. Snoring అంటే గురక పెడుతున్నావు అని అర్థం. స్నోర్ అంటే గురక. నెక్స్ట్ వన్, నేను ఊరికే చెప్పడం లేదు, మీరు నిజంగానే గురక పెడుతున్నారు. నేనేమీ ఊరికే చెప్పట్లేదు, నువ్వు నిజంగానే గురక పెడుతున్నావు. ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్, యు ఆర్ రియల్లీ స్నోరింగ్. ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ అంటే నేనేమీ ఊరికే చెప్పడం లేదు లేదా నేనేమీ కావాలని చెప్పడం లేదు. యు ఆర్ రియల్లీ స్నోరింగ్, నువ్వు నిజంగానే గురక పెడుతున్నావు. నెక్స్ట్ వన్, నేను నిజమే చెప్తున్నాను, ఈ సిరి వీడియో తీసి నీకు చూపిస్తాను. నేను నిజమే చెప్తున్నాను, కావాలంటే ఈసారి నీకు వీడియో తీసి చూపిస్తాను అని అంటూ ఉంటాం కదండి. దీనిని ఐఎమ్ టెల్లింగ్ ది ట్రూత్, దిస్ టైమ్ ఐ విల్ టేక్ ఏ వీడియో అండ్ షో యూ. ఐఎమ్ టెల్లింగ్ ది ట్రూత్ అంటే నేను నిజమే చెప్తున్నాను. దిస్ టైమ్ ఐ విల్ టేక్ ఏ వీడియో అండ్ షో యూ, ఈసారి నేను నీకు వీడియో తీసి చూపిస్తాను. దిస్ టైమ్ అంటే ఈసారి. నెక్స్ట్ వన్, అసలు గురక ఎందుకు వస్తుంది. వై డస్ స్నోరింగ్ యాక్చువల్లీ హ్యాపెన్. వై డస్ స్నోరింగ్ యాక్చువల్లీ హ్యాపెన్ అంటే అసలు గురకెందుకు వస్తుంది. యాక్చువల్లీ అంటే అసలు లేదా సాధారణంగా గురకెందుకు వస్తుంది. నెక్స్ట్ వన్, నీ గురక ఇంట్లో అందరికీ పెద్ద సమస్యగా మారింది లేదా నీ గురక అందరికీ చాలా సమస్యగా మారింది. దీనిని యువర్ స్నోరింగ్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ది హౌస్. యువర్ స్నోరింగ్ అంటే నీ గురక హ్యాస్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఉండి ఉండి పెద్ద సమస్యగా, ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ది హౌస్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పెద్ద సమస్యగా మారింది. నెక్స్ట్ వన్, ఎప్పటి నుంచి ఇంత గట్టిగా గురక పెట్టడం మొదలుపెట్టావు. సిన్స్ వెన్ డిడ్ యూ స్టార్ట్ స్నోరింగ్ సో హార్డ్. సిన్స్ అంటే ఎప్పటి నుంచి అని అర్థం. వెన్ డిడ్ యూ స్టార్ట్ స్నోరింగ్ సో హార్డ్. సో హార్డ్ అంటే గట్టిగా అని అర్థం. సో సిన్స్ వెన్ డిడ్ యూ స్టార్ట్ స్నోరింగ్ సో హార్డ్. నెక్స్ట్ వన్, నీ గురక వల్ల నాకు నిద్ర పట్టలేదు. నీ గురక వల్ల నాకు అసలు నిద్ర పట్టలేదు. I couldn't sleep because of your snoring. I couldn't sleep అంటే నాకు నిద్ర పట్టలేదు. బికాస్ ఎందుకంటే ఆఫ్ యువర్ స్నోరింగ్ నీ గురక వల్ల. నెక్స్ట్ వన్, నాకు గురక పెట్టడం అలవాటు లేదు లేదా నాకు గురక పెట్టే అలవాటు లేరు. ఐఎమ్ నాట్ యూజ్డ్ టు స్నోరింగ్. ఐఎమ్ నాట్ యూజ్డ్ టు స్నోరింగ్ అంటే నాకు గురక పెట్టే అలవాటు లేదు. నెక్స్ట్ వన్, మీకు గురక పెట్టే అలవాటు ఉంటే బయటికి వెళ్ళి పడుకోండి. మీకు గురక పెట్టే అలవాటు కనుకుంటే వెళ్ళి బయట పడుకోండి. దీనిని ఇఫ్ యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ స్నోరింగ్ గో అవుట్ సైడ్ అండ్ స్లీప్. ఇఫ్ యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ స్నోరింగ్ అంటే మీకు గురక పెట్టే అలవాటు ఉంటే గో అవుట్ సైడ్ అండ్ స్లీప్ బయటికి వెళ్ళి పడుకోండి. నెక్స్ట్ వన్, నేను మామూలుగానే చాలా తక్కువ నిద్రపోతాను, నాకు ఎలాంటి ఆటంకం ఉండకూడదు. నేను మామూలుగానే చాలా తక్కువ నిద్రపోతాను, సో నాకు ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఐ యూజువల్లీ స్లీప్ వెరీ లిటిల్ సో ఐ డోంట్ వాంట్ ఎనీ డిస్టర్బెన్స్. ఐ యూజువల్లీ స్లీప్ వెరీ లిటిల్ అంటే నేను సాధారణంగా లేదా మామూలుగానే చాలా తక్కువ పడుకుంటాను. సో కాబట్టి ఐ డోంట్ వాంట్ ఎనీ డిస్టర్బెన్స్, నాకు ఎలాంటి ఆటంకం ఉండకూడదు. నెక్స్ట్ వన్, అతను చాలా చాలా విచిత్రంగా గురక పెట్టాడు. He was snoring very strangely. He has snoring very strangely. Strangely అంటే విచిత్రంగా లేదా వింతగా. అతను చాలా విచిత్రంగా గురక పెట్టాడు. నెక్స్ట్ వన్, ఆ గురక శబ్దానికి నేను చాలా భయపడ్డాను. I was frightened by the sound of snoring. I was frightened అంటే భయపడ్డాను అని అర్థం. బై ది సౌండ్ ఆఫ్ స్నోరింగ్ ఆ గురక శబ్దానికి నేను భయపడ్డాను.
నెక్స్ట్ వన్, మొదట్లో భయపడ్డాను కానీ ఆ సౌండ్ విని నేను చాలా నవ్వుకున్నాను. ఆ గురక శబ్దం వల్ల నేను ఫస్ట్ టైం భయపడ్డాను కానీ తర్వాత ఆ సౌండ్ విని చాలా నవ్వుకున్నాను. ఎట్ ఫస్ట్ ఐ వాస్ స్కేర్డ్ బట్ దెన్ ఐ లాఫ్డ్ ఎ లాట్ ఆఫ్టర్ హియరింగ్ దట్ సౌండ్. ఎట్ ఫస్ట్ ఐ వాస్ స్కేర్డ్ అంటే మొదట్లో నేను భయపడ్డాను కానీ దెన్ ఐ లాఫ్డ్ ఎ లాట్ ఆఫ్టర్ హియరింగ్ దట్ సౌండ్. ఆ సౌండ్ విని నేను చాలా నవ్వుకున్నాను. నెక్స్ట్ వన్, మీకు ఎప్పటి నుండి గురక వస్తుంది? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్నోరింగ్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్నోరింగ్ అంటే మీకు ఎప్పటి నుండి గురక వస్తుంది. హౌ లాంగ్ అంటే ఎప్పటి నుంచి అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు చాలా కాలంగా గురక వస్తుంది కానీ నా ఆరోగ్యం బాగానే ఉంది. నాకు చాలా కాలంగా గురక వస్తుంది కానీ నా ఆరోగ్యం బాగానే ఉంది అని అంటూ ఉంటాం కదండి. దీనిని ఐ హ్యావ్ బీన్ ఈజ్ స్నోరింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బట్ మై హెల్త్ ఈజ్ ఫైన్. ఐ హ్యావ్ బీన్ ఈజ్ స్నోరింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటే నాకు చాలా కాలంగా గురక వస్తుంది కానీ మై హెల్త్ ఈజ్ ఫైన్ నా హెల్త్ బాగానే ఉంది. నెక్స్ట్ వన్, నా గురక కారణంగా ఎవరూ నా పక్కన పడుకోవడం లేదు. నా గురక వల్ల అసలు ఎవరూ నా పక్కన పడుకోవడం లేదు. బికాస్ ఆఫ్ మై స్నోరింగ్ నన్ ఆఫ్ దమ్ కెన్ స్లీప్ నెక్స్ట్ టు మీ. బికాస్ ఆఫ్ మై స్నోరింగ్ అంటే నా గురక వల్ల లేదా నా గురక కారణంగా. నన్ ఆఫ్ దమ్ కెన్ స్లీప్ నెక్స్ట్ టు మీ ఎవరు నా పక్కన అసలు పడుకోవడం లేదు. నెక్స్ట్ టు మీ అంటే పక్కన. నెక్స్ట్ వన్, నేను కూడా గురక పెట్టేవాడిని అప్పుడు నేను నా డైట్ మొత్తం మార్చుకున్నాను. నేను కూడా చాలా గురక పెట్టేవాడిని కానీ నేను నా డైట్ని మార్చుకున్నాను. ఐ యూజ్డ్ టు స్నో టూ దెన్ ఐ చేంజ్డ్ ఇన్ మై హోల్ డైట్. ఐ యూజ్డ్ టు స్నో టూ అంటే నేను చాలా గురక పెట్టేవాడిని. దెన్ అప్పుడు ఐ చేంజ్డ్ ఇన్ మై హోల్ డైట్ నేను నా డైట్ మొత్తాన్ని మార్చుకున్నాను. నెక్స్ట్ వన్, మీరు కూడా మీ డైట్ని మార్చుకుంటే ఖచ్చితంగా మీకు ఫలితం కనిపిస్తుంది. మీరు కూడా మీ డైట్ని మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలితం కనిపిస్తుంది. ఇఫ్ యూ ఆల్సో చేంజ్ యువర్ డైట్ యూ విల్ ష్యూర్లీ సీ ది రిజల్ట్. ఇఫ్ యూ ఆల్సో చేంజ్ యువర్ డైట్ అంటే మీరు మీ డైట్ని మార్చుకున్నట్లయితే యూ విల్ ష్యూర్లీ సీ ది రిజల్ట్ మీరు ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది లేదా మీకు ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. సో దట్స్ ఆల్ ఇన్ టుడే. దిస్ టైప్ ఆఫ్ sentences are related to snoring. So I hope you like this video. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you so much.